వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. మనం చుట్టూ చూస్తే అన్ని సైకిళ్ళే కనిపిస్తున్నాయి. ఎక్కడో హీరో షోరూంలో ఉన్నామంటే కాదు, మనము విఆర్సీలో ఉన్నాం. ఇవన్నీ కూడా సైకిళ్ళు ఇక్కడ ఎందుకు ఉన్నాయి అనేటువంటి ప్రశ్న వస్తే మాత్రం ఇవన్నీ కూడా సుమారుగా ఒక 7,000 సైకిళ్ళు 23 పాఠశాలల్లో 8, 9, 10 చదివేటువంటి విద్యార్థులకు ఇవ్వబోతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి విద్యార్థులు ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి పాఠశాలకు వస్తూ ఉంటారు. మరి కుటుంబం పరిస్థితి తీసుకుంటే ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థుల కుటుంబ పరిస్థితి కూడా చాలా వరకు దారుణంగా ఉంటుంది. సో తన పేదరికాన్ని మర్చిపోని మంత్రి నారాయణ సారు వాళ్ళ పేదరికంలో పడేటువంటి కష్టాలు వాళ్ళు ఆ విధంగా అనుభవించకూడదు, వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి ఒక బృహత్తర లక్ష్యం, ఒక మంచి లక్ష్యంతో విద్యతో పాటు సైకిళ్ళ పంపిణీ కార్యక్రమానికి కూడా ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది. సో సైకిల్స్ అంటే ఏదో నామకే వాస్తే అన్నట్టు కాకుండా దృఢమైనటువంటి సైకిల్స్ అయితే ఇస్తున్నారు. 50-60 ఇయర్స్ బ్యాక్ హీరో సైకిల్స్ ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు బైక్స్ లేవు కాబట్టి పెళ్లి కొడుకులకు కూడా ఈ సైకిల్స్ గిఫ్ట్గా ఇచ్చేవారు. హీరో అంటే అంత పేరుండేటువంటి సైకిల్స్ ఇవి. ఇటువంటి నాణ్యమైనటువంటి సైకిల్స్ని ఇవ్వబోతున్నారు. సుమారుగా ఒక 10,000 రూపాయల వరకు దాదాపుగా అటు ఇటుగా ఉండేటువంటి అవకాశం ఉంది. సో అన్నీ చెక్ చేసిన తర్వాతే ఈ సైకిల్స్ ఇవ్వబోతున్నారనమాట. ఇదే ఆ సైకిల్. ఇవన్నీ కూడా బాలికలకు అటు ఉండేటువంటి సైకిళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాలులకు ఇవ్వబోతున్నారు. సో ఈ సైకిళ్ళు సుమారుగా ఒక 7,000 సైకిళ్ళు పంచబోతున్నారనమాట. విద్యార్థులు ఎవరికి కూడా అంటే ఇళ్ల దగ్గర నుంచి ఈ ప్రైవేట్ క్లాసులు అవి ఉంటాయి కదా, ఎక్స్ట్రా క్లాసెస్ 10వ తరగతి విద్యార్థులు కండక్ట్ చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎన్టీఆర్ నగర్ నుంచి, బీవీ నగర్ నుంచి కూడా వచ్చి ఇక్కడ విద్య నేర్చుకునేటువంటి పిల్లలు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈవినింగ్ టైంలో వెళ్ళి అంటే తల్లిదండ్రులు పని మానుకొని వచ్చి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులు స్వయంగా ఈ సైకిళ్ల ద్వారా వచ్చి వెళ్లే విధంగా మరి మంత్రి నారాయణ ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు సంబంధించి ఈ సైకిళ్ళన్నీ కూడా ఉచితంగా పంచబోతున్నారు. దీనికి సంబంధించి తల్లిదండ్రులు ఏమంటారు, అలాగే ఇదే విషయానికి సంబంధించి ఇటు విద్యార్థులు ఏమంటారో తెలుసుకుందాం. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? ఫాదర్ లేరు, మదర్ వచ్చేసి టైలర్. మదర్ టైలర్? ఎస్ సార్. సో టైలరింగ్ చేసుకొని చదివిస్తున్నారు? ఎస్ సార్. ఓకే, ఎలా ఉన్నాయి ఇక్కడ స్టడీస్, ఎలా ఉంది ఇక్కడ? బాగున్నాయి సార్, మొత్తం ఐపీపీ ప్యానల్స్లో చెప్తున్నారు. టీచర్స్ చాలా ఫ్రెండ్లీగా, నీట్గా చాలా బాగుంది సార్. బాగా చెప్తున్నారు? ఎస్ సార్. సో సైకిల్ కూడా ఇవ్వబోతున్నారు, తెలుసా నీకు ఇస్తున్నారని? తెలుసు సార్, చెప్పున్నారు సార్. చెప్పున్నారా? ఓకే, ఎలా ఉపయోగపడతాయి మా సైకిల్ మీకు? సార్ సైకిల్ అంటే మాకు డైలీ ఈవినింగ్ స్టడీ అవర్స్ పెడతారు సార్, 4:30 to 5:30. మాకు ట్రావెలింగ్కి యూజ్ అవుతాయి. మళ్ళీ మార్నింగ్ కూడా స్టడీ అవర్స్ పెడతారు, వాటికి మళ్ళీ ట్రావెలింగ్కి యూజ్ అవుతాయి సార్. ఇంకా బస్సెస్ రావు, ఇంకా మళ్ళీ ఇంటికాడ ఏమైనా పన్స్ వర్క్స్ చేయాలన్న వాటికి కూడా యూజ్ అవుతుంటాయి సార్ సైకిల్స్. సో ఎంత దూరం ఉంటుందన్న మీ ఇంటికి ఇక్కడికి? 2.6-2.7 కిలోమీటర్స్ ఉంటుంది. సో హ్యాపీ, సైకిల్తో వెళ్ళిపోవచ్చు? ఎస్ సార్, హ్యాపీ సార్. ఆటో అంటే కనీసం 20-30 రూపాయలు రోజు? 40 సార్. 40 రూపీస్? 40-50 అవుతుంది. ఎస్ సార్. సార్ అంతేకాక ఇంకా ఇక్కడ చాలా ఫెసిలిటీస్ కూడా పెట్టినారు సార్ మాకు. డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెడతారు, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్ పెడతారు. మళ్ళీ బయట చాలా పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది, లాట్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి ఆడుకోవడానికి. చాలా బీఆర్సీ ఉపయోగపడుతుంది బాగా? ఎస్ సార్, ఖచ్చితంగా. ఎస్ సార్. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి, ఎందుకంటే మాకు 10th క్లాస్ కాబట్టి మేము స్టడీ అవర్స్ పెట్టారు. దానివల్ల మాకు పేరెంట్స్కి ఇబ్బందిగా ఉంది రావడం. సో ఇప్పుడు మాకు హ్యాపీగా ఉంది. అవి ఇచ్చినందువల్ల మా ఓన్ ట్రాన్స్పోర్టేషన్ మేము. ఎక్కడి నుంచి నాన్న, ఎక్కడి నుంచి వస్తారు మీరు? హర్నాథ్పురం. ఏంటి కుటుంబ నేపథ్యం ఏంటి? సైకిల్ కొనగల పరిస్థితి ఉందా మీకు? లేదండి, సైకిల్ ఇప్పుడైతే 10,000 అలా ఉంటుంది. సో అది కష్టం, మీరు ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి హ్యాపీగా ఉంది. ఉపయోగపడుతుందా ఇది మీ చదువులకి? అవును సార్, ఉపయోగపడుతుంది. ఇంట్లో నేపథ్యం అంటే మా అమ్మ అయితే కూలి పనికెళ్ళి వస్తారు, మా అమ్మమ్మ నన్ను చూసుకుంటుంది సార్. ఇంట్లో ఉండి ఇక్కడే ఫుడ్ తింటాను సార్, చాలా బాగుంటుంది ఫుడ్. ఫుడ్ బాగుంటుందా? సూపర్గా ఉంటుంది సార్ ఫుడ్. 7,000 రూపాయలు పెట్టి సైకిళ్ళు కొనాలంటే ఈరోజు 7,000, 10,000 అనేది సైకిల్ రాదు. సో అఫోర్డ్ చేయగలిగేటువంటి ఫ్యామిలీస్ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి అంత డబ్బులు పెట్టి కొనియాలంటే కష్టమైనటువంటి పరిస్థితి. అటువంటి నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు 7,000 సైకిల్, 1 కాదు 2 కాదు 7,000 సైకిల్ ఇస్తున్న నేపథ్యంలో విద్యార్థులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో విద్యార్థి ఉన్నారు, పేరు? ప్రోక్షన్. ఏ ఏరియా? బీవీ నగర్.
బీవీ నగర్ అంటే చాలా దూరం కదా? చాలా దూరం అంకుల్. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఇక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్లు వస్తున్నాం. 7 కిలోమీటర్లు. సో అప్ అండ్ డౌన్ మనకు సైకిల్ ఇవ్వబోతున్నారు, ఎలా ఫీల్ అవుతున్నావు? నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఒక 7,000 రూపాయలు సైకిల్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. అంతేకాక ఒక్కరికి కాకుండా మొత్తం స్కూల్కే ఇస్తున్నారు. నాకు చాలా ఉపయోగపడుతుంది, ఎందుకంటే నేను స్కూల్కి లేట్గా రానక్కర్లేదు. ఇంకా మా నాన్నకు కూడా ఎప్పుడన్నా పనులు ఉన్నప్పుడు నన్ను లేట్గా దింపుతారు. మా నాన్నకి ఇంకా వేరే పనులు చూసుకునే అవకాశం ఉంటుంది. నాకై నేను సొంతంగా రాను పోను చూసుకోగలను. సో నారాయణ సార్ సైకిల్ ఇస్తున్నారు తెలుసా? తెలుసు, చెప్పారా ఇంట్లో? చెప్పాం సార్. ఏమన్నారు? చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యారు. సైకిల్ వస్తే ఇంకా ఈజీగా రావడానికి ఉంటుందని చెప్పారు. మీకు ఎలా ఉపయోగపడుతుంది సైకిల్? స్కూల్కి ఫాస్ట్గా రావడానికి యూస్ అవుద్ది. ఇంకా మళ్ళీ ఆటోకి కూడా అంత ఛార్జ్ అవ్వదు. ఎక్స్ట్రా క్లాసులు ఉండడం వల్ల లేట్ అవ్వకుండా బాగుంటుంది వెళ్ళిపోవడానికి. ఓకే, ఎన్ని గంటలకు అవుతుంది క్లాసు? 5:30 అవుతుంది. ఎస్ సార్. సో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఎస్ సార్, వెళ్ళిపోవచ్చు. ఏమన్నా చెప్పదలిచారా నారాయణ సార్కి? థ్యాంక్స్ ఫర్ గివింగ్ సైకిల్స్. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారి తల్లిదండ్రుల ఫీలింగ్స్ తెలుసుకుందాం. చెప్పండి, కాలినడకన పిల్లలు తిరిగేవారు, సైకిల్ పంపిణీ కార్యక్రమానికి మంత్రి నారాయణ శ్రీకారం చుట్టారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది సార్. మా బాబు భగత్ సింగ్ కాలనీ, అంటే మా బాబు కాదు, మా బాబు PP1 చదువుతున్నాడు ప్రజెంట్. మా అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరికి ఇక్కడ సీట్ వచ్చింది సార్, ఫ్రీ సీటు. బాబు వచ్చి 10th క్లాసు, సుహిత్ మైదరు. పాప సిరిలలిత 7th క్లాస్ చదువుతుంది ప్రజెంట్ ఇక్కడ. చాలా సంతోషంగా ఉందండి నారాయణ సార్ గారు ఇలాగ సైకిల్ ప్రజెంట్ చేయడం. థ్యాంక్స్ టు నారాయణ సార్. నారాయణ గారు చేసే ఆలోచన చాలా మంచిది, ఎందుకంటే ఇటువంటి స్కూల్లో చదివించాలంటే ఒక సంవత్సరానికి 1 లక్ష 2 లక్షలు ఖర్చు అవుతుంది. మా పిల్లకాయలకి పొద్దున టిఫిను, మధ్యాహ్నం లంచు, అదేవిధంగా సాయంత్రం స్నాక్స్. అదే కాకుండా ఇప్పుడు దాకా బస్సులో పోతూ ఉన్నారు మా పిల్లకాయలు. అది కాకుండా ఈరోజు సైకిల్ ఇచ్చి వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడే ఒక ఆలోచన రావడం చాలా సంతోషం. అలాగే ఇక్కడ పిల్లల చదువులు ఏ విధంగా ఉన్నాయి మీరు చూస్తున్నారా? పిల్లలు ఎట్లా చదువుతున్నారు ఏంటనే? చాలా బాగా చదువుతున్నారు. ఎలిమెంటరీ స్కూల్లో ఉండేది 5వ తరగతి దాకా. తర్వాత VRC స్కూల్లో మేము 6వ తరగతిలో మేము చేర్పించాము. చాలా బాగుంది చదువు, ఎందుకంటే ఇక్కడ చదువుతుంటే ఒక కార్మిక్ స్కూల్లో చదివినంత ఫీలింగ్స్ ఉన్నాయి. సో 7,000 రూపాయల సైకిల్, సుమారుగా ఒక 7,000 రూపాయలు విలువ చేసేటువంటి ఒక 7,000 సైకిళ్ళు అందరు స్టూడెంట్స్కి ఇవ్వబోతున్నారు. మీ ఫీలింగ్స్ ఏంటి? మంచిది సార్, నా పిల్లకాయలు చెప్పుకుంటూ ఉంటారు కదా. హ్యాపీయా? హ్యాపీ సార్. ఎక్కడి నుంచి రావాలి వాళ్ళు? వాళ్ళు ఇండియా నుంచి వస్తారు సార్. ఎన్టీఆర్ నుంచి వస్తారా? ఓకే, సైకిల్ ఇస్తే హ్యాపీ. హ్యాపీ. VRC స్కూల్ ప్రిన్సిపల్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, మొత్తంగా ఎన్ని సైకిళ్ళు పంపిణీ చేయబోతున్నారు? సార్, నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీ 15 హై స్కూల్స్తో నిండి ఉంది. ఈ 15 హై స్కూల్స్లో ఉన్నటువంటి 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ బాయ్స్ అండ్ గర్ల్స్కి 4,220 సైకిల్స్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు. ఈ సైకిల్స్ అన్నీ కూడా చాలా కాస్ట్లీ సైకిల్స్. ఈ టైరు, ఈ ఫిట్టింగ్స్ ఇవి చూస్తే మార్కెట్లో దొరకనటువంటి సైకిల్స్గా వీటిని మనం చూడొచ్చు సార్. సో మంచి మెటీరియల్తోనే సుమారుగా నాకు తెలిసి ఒక 7 నుంచి 10,000 లోపల ఉండొచ్చు ఎస్టిమేషన్ అయితే కాస్ట్. మరి ఈ సైకిల్ అన్నీ కూడా ఉచితంగా ఇవ్వబోతున్నారు, మొత్తం నగరం రూరల్ మొత్తం కలిపి కదా? నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీ నారాయణ సార్ గారు ఇవ్వడానికి సిద్ధం చేశారు. అలాగే రూరల్ MLA గారి యొక్క రిక్వెస్ట్ మేరకు రూరల్ స్కూల్స్లో కూడా ఇవ్వడానికి సిద్ధం చేశారు సార్. అవి డేట్ మళ్ళీ ప్రకటిస్తారు. ఈ సైకిల్ అన్నీ కూడా ఈ నెల 15వ తేదీ విద్యార్థులకు, పేద విద్యార్థులు 8, 9, 10 చదివేటువంటి విద్యార్థులు 23 పాఠశాలకు చెందినటువంటి విద్యార్థులకు ఇవ్వబోతున్నారు. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.